నిర్వహిస్తున్నటువంటి సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నా భూతో నా భవిష్యత్ అనేటువంటి విధంగా కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోబోతున్నాం కాబట్టి ఇప్పుడు మంగళ వాయిద్యాల నడుమ మామిడాకు తోరణం కట్టడం అనేటువంటిది ఆరంభమైంది. కొద్ది క్షణాల్లో కొద్దిసేపట్లో ఒక 10-15 నిమిషాల్లో ఆ యొక్క బాజా భజంత్రుల నడుమ పీఠల మీద కూర్చునేటువంటి దంపతులు కానీ తర్వాత కాలనీ వాసులందరూ కూడా ఈ యొక్క వేదిక దగ్గరికి వచ్చేసినట్టయితే కళ్యాణ మహోత్సవం ఆరంభమవుతుంది. కాబట్టి పీఠల మీద కూర్చునేటువంటి దంపతులు తర్వాత కాలనీలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆ యొక్క సీతారామచంద్ర స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. ప్రతి ఇంటి నుంచి కూడా తలంబ్రాల బియ్యము తర్వాత విధిగా తీసుకురావాల్సిందిగా మనం చేస్తున్నాము. కళ్యాణ మహోత్సవం అనంతరం అందరి చేత తలంబ్రాల బియ్యం మరియు పొడి బియ్యం పోయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటు అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అంటే సంవత్సరం సూచకం కాకుండా ఇంట్లో వసతులైనటువంటి వాళ్ళు కానీ పురుడు ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మిగతా ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా ప్రతి ఇంటి నుంచి కూడా విధిగా తలంబ్రాల బియ్యము మరియు కొబ్బరికాయలు కానీ అవి పసుపు కుంకుమ కానీ ఆ యొక్క పూజా సామాగ్రిని తీసుకొని రావాల్సిందిగా మనం చేస్తున్నాము. పీటల మీద కూర్చునేటువంటి దంపతులు మీకు ఇచ్చినటువంటి పూజా సామాగ్రి మరియు మంగళహారతి మరియు పూజ బియ్యము మరియు ఇతర సామగ్రితోటి మీరు కూడా తలంబ్రాల బియ్యం మరియు పొడి బియ్యం